ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉత్తరాయణ పుణ్యకాలం గురించి తెలుసుకుందాం. ద్వాదశాదిత్యుల్లో విష్ణువు అనే సూర్యుడు, స్థావరాల్లో హిమాలయం, నదుల్లో గంగానది, మత్స్యాలలో మకరం, అయినాలలో ఉత్తరాయణం నేనే అంటారు పరమాత్మ. అందుచే ఉత్తర దిక్కు దేవతలకు ప్రీతికరమైందంటారు. సూర్య సంచారం పుష్యమాసం నుండి ఉత్తరాయణంలో ప్రవేశించగా అది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ కాలం పరమాత్మ నిలయమని ఋషివాక్కు. ఉత్తర దిక్కున బదరికాది పుణ్యభూముల్లో నరనారాయణులు ఉద్భవించారు. నారద, మౌద్గల్య, విశ్వామిత్రాది మహర్షులందరూ మంత్రదృష్టులైనారు ఆ ఉత్తర హిమాలయ భూముల మీద అన్నమాట. ఆ ఉత్తర దిక్కునే పవిత్ర గంగానది పుట్టింది. అష్టాంగ ధర్మాన్ని పండించడానికి కురు మహారాజు ఉత్తర భూములను దున్ని కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా మార్చాడు. ఉత్తరాయణంలో సూర్యుని రథచక్రాల వేగం పెరుగుతుంది. ఆ చక్రాల వేగానికి, కిరణాల వేడికి భూమి మీద సూక్ష్మజీవులు నశిస్తాయి. ఆ వేడిని ఉత్తర దిక్కు నుండి వచ్చే హిమ ప్రకోపం సమశీతలం చేసి సుప్రసన్న వాతావరణాన్ని కల్పిస్తుంది హేమరంతువు. ఉత్తరాయణంలో అగ్ని ప్రాణికోటిలో జఠ రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడని, అందుచేత శారీరక తత్వం బాగుంటుందని ఆయుర్వేద వైద్యులు మనకి చెప్తారు. ప్రకృతి పాతాకులను వదిలేసి చిగురులను వేసి కొమ్మలు పెంచి మానవులకు మధుర ఫలాన్ని ఇచ్చే సమయం ఉత్తరాయణం. ఉత్తరాయణంలో ఎక్కువగా జననాలు జరుగుతూ ఉంటాయి. లయకారుడు పరమేశ్వరుడు నిద్రలేచే సమయం ఉత్తరాయణ కాలం. అంతటి పవిత్రమైంది కాబట్టే ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు అంబశయ్య మీద నుండి కూడా ఉత్తరాయణం వచ్చాకే భగవంతుడిలో లీనమవుతాడు. సంవత్సరానికి 12 మాసాలు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. సూర్య సంక్రమణంలో లేని మాసాన్ని అధిక మాసం అంటారు. 12 రాసుల్లో కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే భూమి మీద దక్షిణ భాగంలోకి సూర్యకిరణాలు తొందరగా ప్రవేశిస్తాయి. సూర్యుడు దక్షిణ భాగంలో ప్రవేశించడాన్ని దక్షిణాయనం అంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు దాన్ని ఉత్తరార్ధంగా గ్రహించి ఉత్తరాయణం అంటారు. సంవత్సరానికి 2 అయినాలని చెప్పి ఒకటి దక్షిణాయనం, మరొకటి ఉత్తరాయణంగా గుర్తించి నిర్ధారించారు మన పూర్వీకులు. సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించే కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అని, సూర్యుడు మకరంలోకి ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు. పుణ్యకాలం అంటే పితృదేవతలకు తర్పణలు ఇచ్చే అత్యంత పవిత్రమైన కాలం అని అర్థం అన్నమాట. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే శుభవేళ రాబోయే వేసవికి శుభసూచకం. సృష్టి మొత్తం కూడా శిశిరంలో బోసిపోయి మళ్ళీ కొత్త చిగురు తొడగడానికి అనువైన కాలం వచ్చిందని పొలగించిపోయే సమయంలో వచ్చే పండుగ మకర సంక్రాంతి. కల్పం ఆరంభంలో ప్రళయం వచ్చి భూమి సముద్రంలో మునిగిపోయిన సమయంలో శ్రీహరి ఆదివరాహ రూపం ఎత్తి భూమిని ఉద్ధరిస్తాడు. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని పాతాళానికి తీసుకెళ్తూ ఉండగా సముద్రంలో దూకుతున్న అతన్ని శ్రీమన్నారాయణుడు వరాహ రూపం ఎత్తి సంహరించాడు, భూమిని ఉద్ధరిస్తాడు. అందుకే వరాహస్వామిని ప్రార్థిస్తే కష్టాలు ఉండవు, అన్ని సంతోషాలు కలుగుతాయి. వరాహస్వామి భూమిని ఉద్ధరించినందుకు సంకేతంగా గుమ్మడి పండును దానం చేస్తారు. దీన్నే కూష్మాండ దానం అంటారు. ఈ దానం చేయడం వల్ల సమస్త బ్రహ్మాండాన్ని విష్ణువు సమర్పించినట్టు అవుతుంది. కాబట్టి ఉత్తరాయణంలో కూష్మాండ దానం తప్పనిసరిగా చేయాలి. మన పూర్వీకులు సంవత్సరాన్ని రెండుగా విభజించి ఉత్తరాయణం, దక్షిణాయనం అనే పేరు పెట్టారు. మొదటిది ఉత్తరాయణం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశంతో ఉత్తరాయణం, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతాయి. ఒక్కొక్కటి 6 నెలల కాలం ఉంటుంది. ఖగోళ శాస్త్ర ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం అని, జూలై 16 నుంచి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు. ఉత్తరాయణ 6 నెలల కాలం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కాలంలో పుణ్యకార్యాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కూడా ప్రశస్తమైంది. మానవ మాతృలకు రాత్రి పగలు మాదిరిగానే దేవతలకి ఉత్తరాయణం పగలు,
దక్షిణాయనం రాత్రి అన్నమాట. మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని 2 భాగాలుగా విభజించారు. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిశలో ఉన్నట్లు కనిపించినప్పుడు ఉత్తరాయణం అని, సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణంగా సంచరిస్తూ కనిపిస్తున్నప్పుడు దక్షిణాయనం పిలుస్తారు. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం అయితే 6 నెలలు దక్షిణాయనం. ఇంతటి మార్పుకి సంబంధించిన రహస్యాన్ని లోకంలోని అతి సామాన్యులకు అర్థమయ్యేలా వివరించేందుకు పండుగను చేసుకునే అలవాటును ప్రచారంలోకి తెచ్చారు. పూర్వం భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే స్వచ్ఛంద మరణాన్ని కోరుకున్నాడు. పితృతర్పణాలు చేస్తూ ఉంటారు. ఈ కాలంలో పితృదేవతలకు గౌరవంగా చూడడానికి మరియు వారి ఆశీర్వచనాలు పొందడానికి తర్పణం చేస్తారు. తర్పణం అనేది పూర్వీకులకు నీటిని సమర్పించే ఒక హిందూ ఆచారం. పూర్వీకులకు ఆధ్యాత్మిక సంరక్షణ మరియు పోషణ అవసరమని హిందువులు నమ్ముతారు. కాబట్టి ఇలా నీటితోటి మంత్రయుక్తంగా పితృదేవతలకి తర్పణం వదులుతారు. పితృతర్పణం చేయడానికి తూర్పు లేదా ఉత్తర ముఖం వైపు కూర్చొని నల్ల నువ్వులు నీరుతో నీటిని వదిలి ఆ పెద్దలకి సమర్పణ చేస్తారు. ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమైనది కనుక ఉత్తమమైన కాలం. దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యం కనుక అశుభకాలం అని అనుకుంటాం. మరి ఉత్తరాయణంలో పాడి పంటల సమృద్ధి, ఇంటి నిండా ధాన్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంటాయి కాబట్టి మంచి కాలం. ఉత్తరాయణంలో మరణిస్తే ఉత్తమ గతులు ఉంటాయని భారతీయుల ప్రగాఢ విశ్వాసం. భీష్ముడు కూడా దక్షిణాయనంలో పడిపోయినా ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణాలు నిలుపుకొని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాకే ప్రాణాలు వదిలాడు. మకర సంక్రాంతికి ఉత్తరాయణ పుణ్యకాలం అని పేరు. కాబట్టి ఉత్తరాయణ కాలంలో కూష్మాండ దానం తప్పనిసరిగా చేస్తారు. ఇందువల్ల పితృదేవతలు పుణ్యలోకాలకు చేరుతారని వాళ్ళకే తర్పణాలు చేస్తారు. వాళ్ళ ప్రీతికై వస్త్రాది దానాలు చేస్తారు. ఈరోజు లేదు అనే మాట లేకుండా వారి వారి శక్తికి తగినట్లుగా దాన ధర్మాలన్నీ చేస్తూ ఉంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో గోదానం చేస్తే విశేష ఫలితం వస్తుంది. వస్త్రదానం గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. నెయ్యి దానం చేయాలి. ఆ రోజు ఉదయాన్నే పిన్నలు పెద్దలకు నమస్కరించి వాళ్ళ నుండి శుభాశీస్సులు పొందాలి. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఈ రోజు నుండి సూర్యకిరణాల్లో వేడి క్రమంగా ఎక్కువ అవుతుంది. ప్రకృతి క్రమంగా ఉత్తేజమవుతుంది. కాలపురుష తత్వాన్ని అవగతం చేసుకుని కాలాతీతుడైన ఈశ్వరుని ధ్యానిస్తూ తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోవడమే మనిషి చేయవలసిన పని. దాంతోనే ఈశ్వరుడు సంతృప్తి చెంది కాలాన్ని భక్తుడికి అనుగుణంగా ఉండేలా చేయగలుగుతాడు. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో వ్రతాలు, నోములు, శుభకార్యాలు, దాన ధర్మాలు చేస్తూ మనం కాలాన్ని గడుపుకొని ఆ భగవంతుని ఆశీస్సు పొందుదాం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.